సుధాకర్ గారు స్టేట్ ఆరోగ్య చైర్మన్, విశాఖ దక్షిణ ఇన్ఛార్జి. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇప్పుడు చురుగ్గా పాల్గొని ప్రజల్లో నిత్యంగా ప్రజల్లో ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ అయితే సరే ఎక్కువే. ఎందుకంటే మాకు ఎమ్మెల్యేలు ఇచ్చి ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మేము వాళ్ళ పెడితే ఏదో వాటికి 2, 3, 4 కానీ వీళ్ళు వచ్చి నుంచి ప్రతి ఒక్క 2 నెలలకు కూడా 3 నెలలకు కూడా సరే ఎక్కువ. మన 16,50,000 21 మందికి ఇచ్చాం. 5వ తారీఖు 10వ తారీఖు 16 మందికి 36 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్. మేము ఒక ఇన్ఛార్జిగా వీళ్ళు ఇచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా ఏం చేస్తుందంటే ఉమ్మడి పార్టీ ఉమ్మడి కుటుంబంలో చాలా ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ చైర్మన్ అయిన కానీ భారీ ఎత్తున అవి మట్టుగా మంచి స్పందించి సీఎం గారు కూడా ఇమీడియట్గా యాక్షన్ సంతకం పెట్టేవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఈయన పనితీరుని పెట్టి ఇంకా ఇన్నే ఉంచితే బాగుంటది, ప్రజలకు అనుకూలంగా ఉంది, ప్రతి ఒక్క సమస్యలు పట్టించుకొని ఇమీడియట్గా అప్లికేషన్ వెళ్ళంటే స్పందించి అమరావతి పంపించి ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసి పంపించే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే వార్డు సమస్యల మీద వెళ్ళేసి ఇమీడియట్గా స్పందించి కార్యక్రమం చేస్తారు. ఒక హాస్పిటల్ కానీ హాస్పిటల్లో మటుకు ఈయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హాస్పిటల్ ఎక్కడ కూడా పేషెంట్ వెళ్ళిందంటే ఇమీడియట్గా ఒక ఆధార్ కార్డు ఆయన పెట్టిస్తే ప్రతిమ విషయం మట్టుగా మొన్నైతే ఒక అవసరానికి 40 లక్షలు తెచ్చారు, ఒక 10 లక్షలు తెచ్చారు, ఒక 26 లక్షలు తెచ్చారు. యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అన్ని దేశాల్లో మన దేశం ముందుండాలని ఆయన పోరాడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ముందుండాలని ఈయన పోరాడుతుంది. రోడ్డు మీద చెత్త ఉండదు కానీ, ఇంటి చెత్త, పొడి చెత్త, వేస్ట్ చెత్త ఉండడం కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, హెల్త్ ఇన్స్పెక్టర్లు కానీ, ఏఎంహెచ్ఎల్, సిఎంహెచ్ఎల్ కమిషనర్, జోనల్ కమిషనర్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక సంవత్సరం పోరాడి రాష్ట్రం అభివృద్ధి చేయాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, రాష్ట్ర ప్రజలు ముందుకెళ్ళాలి తపంతో ఒక నారా చంద్రబాబు నాయుడు విజన్, ఆ విజన్ మటు ప్రతి ఒక్కరు ప్రోత్సాహం చేయాలని కోరుకుంటాం. అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క 3వ శనివారం కలెక్టర్, కమిషనర్, జోనల్ కమిషనర్, ఏఎంహెచ్ఓ, సిఎంహెచ్ఓ అందరూ ప్రతి ఒక్కరు కూడా బోర్డు మీటింగ్ బోర్డు మీటింగ్ ఇప్పుడు ఆ ఒక 3వ శనివారం మటుకు అందరూ హాజరవుతారు. ఆ హాజరైన తర్వాత విధి విధానాలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కార్పొరేషన్ సిబ్బంది అంతా వస్తారు. వాళ్ళకి చెత్తాలు తీయాలా, చెత్తాలు గేయాలా, బండాలకు ఎక్కించాలా, బండి మీద చెత్తాలు తరలించాలా. తర్వాత ఇప్పుడు ఒక సిరిట్ అందుకున్నప్పుడు ఒక దోమ అక్కడ స్టాక్ అయితే ఈ దోమ ఏ రూపం గారుతుంది, ఎంత ప్రమాదమైన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా అది స్పందించి అది చెప్పే అవకాశం కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు, అమ్మ ఈ చెత్త ఇంటికాడ అంత ప్రమాదం అవుతుంది, ఈ చెత్త బండిలో చేసిన తర్వాత అక్కడ పురుగు కానీ దోమ కానీ ఎటువంటి చాలదు, అక్కడ సిరిట్ కూడా ఊదీడిలో సిరిట్ కూడా అక్కడ స్టాక్ అవ్వదు. 2,000 ఉండేది వేరు పెన్షన్. అలాంటిది సంవత్సరానికి 250 రూపాయలు వేస్తే 4 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచారు. మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే 4,000 పెంచాం, 3 రెట్లు మళ్ళీ 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాం. ప్రతి ఒక్క నడ్డు గారికి 7,000 ఇచ్చాం, కిడ్నీ పేషెంట్ 12,000 ఇచ్చాం, వికలాంగులకు 6,000 ఇచ్చాం. ఈ రాష్ట్రం ఎంత అప్పులతో రాష్ట్ర ఖజాన్ తాకట్టు పెట్టే, నిధులు తాకట్టు పెట్టే, స్థలాలు తాకట్టు పెట్టే సీఎంని ఎవరైనా చూసారంటే ఇతను ఈ దుర్మార్గంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నారా లోకేష్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇతను దించేస్తే బాగుండు, తర్వాత మంత్రివర్గంలో తరిగించండి అంటే తీసేయండి అంటే ఆయన అనకపోతాడు. జెండా పట్టుకున్నాడు ఎవడో వెనక కార్యకర్త ఆవిడ ఉంటాడు. 2 సంవత్సరాలకు ఒకసారి సంస్కృత జలసలు ఉంటాయి, మహానాడు తీర్మానాలు అవుతాయి. ప్రతి మహానాడుకి కూడా కొన్ని కోట్లాది రూపాయలు ప్రజలకు సంబంధించిన విషయాలు తీర్మానాలు చేస్తాం. మేము అమలు చేయడానికి అధికార పార్టీ లేనప్పుడే మా మహానాడు తీర్మానాలు ప్రతి ఒక్కటి కూడా స్పందించారు. ఇప్పుడు మహానాడు అయితే దేశ ప్రధాని కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. మేము ఏ బిల్లు పెట్టినా ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇమీడియట్ గా పంపించే అవకాశాలు ఉంది. మేము ఈ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు కానీ నిరుద్యోగ సమస్య అంటే కనిపించకూడదు, పేదరికం అంటే కనిపించకూడదు. ఒక తపంతో తండ్రి కొడుకుల విధిని ముందు నడిపిస్తాం.